అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కన్యా రాశి. కన్యా రాశి మాస ఫలితంలో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 30 వరకు వీరికి ఎలా ఉండబోతుందో చూద్దాం కన్యా రాశి వారికి. సో ఫస్ట్ టాపిక్ ఏంటి, ఇందులో మనం మాస ఫలితాలు చూసేటప్పుడు వీరి మనసు ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. వీరి మనసు ఆలోచనలు ప్రతిసారి నేను అదే ఫస్ట్ హెడ్లైన్ అదే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఫస్ట్ మన మనసులో కానీ ఆలోచనతో సంకల్పం తీసుకున్నాకనే వాటిని కార్యరూపం దాలుస్తామన్నమాట. సో వాటిని పట్టుకుంటే మనం ఏం చేయబోతున్నాం, మన మనసు అనేది ఎక్కడ తొక్కిసలాడుతుందని తెలిసిపోతుంది. వీరికి మనసు ఎక్కడ ఉంటుందంటే కన్యా రాశి వారికి ముఖ్యంగా సప్తమ స్థానం, అంటే పార్ట్నర్షిప్కి సంబంధించిన లీగల్ బాండేజ్ ఇష్యూస్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ, సప్తమ స్థానానికి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్స్కి సంబంధించిన రిలేషన్షిప్స్ కానీ, వైఫ్ అయితే హస్బెండ్తో, హస్బెండ్ అయితే వైఫ్తో సంబంధించిన ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్స్, వాటి మీదే వీరి ఆలోచన మనసు అనేది తొక్కిసలాడుతుంది. సో అవి ఫ్రూట్ఫుల్గా ఉంటాయా, ఎలా ఉంటాయో మనం డిస్కషన్లో చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే వీరి ఆలోచన మనసు ఎలా ఉంటాయంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఢిల్లీకి కానీ ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఫస్ట్ మనం ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ బుక్ చేసుకుంటాం. మనం వెళ్ళడానికి 1 వీక్ ముందర నుంచే లగేజ్ ప్యాకింగు, టికెట్స్ బుకింగ్, ఏ ప్లాట్ఫామ్, స్టేషను, రిజర్వేషను, ఎక్కడ ఏసీ బుక్ చేసుకోవాలా, ఎట్లా బుక్ చేసి కోచ్ ఎక్కడ అని మనం అన్నీ ఆలోచిస్తాం ముందుగానే. సో ముందుగానే మన ఆలోచన మనసు ముందే వెళ్తుంది, మనం వెళ్ళడానికి ముందే మన ఆలోచన మనసు వెళ్తుంది. సో మన ఆలోచన మనసును పట్టుకుంటే మనం ఏం చేస్తామనేది తెలిసిపోతుంది. సో ఇది యాక్టివ్గా ఉంటుంది ఈ పార్ట్లో. అలా అనేసి మిగతా పనులు చేయరని కాదు, వీళ్ళు జాబు చేస్తారు, ఫ్యామిలీతో ఉంటారు, కిడ్స్తో ఉంటారు, సొసైటీ పబ్లిక్తో ఉంటారు, పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్, వీరి మనసు ఎక్కడ తొక్కిసలాడుతుందో ఫస్ట్ చూడాలి, తర్వాత మిగతా పార్ట్స్ అనమాట. సో ప్లానెట్స్ వైజ్ చూద్దాం ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో. వీరికి సపోర్ట్ చేసే ప్లానెట్స్ ఏమున్నాయంటే, ఒక రాహు భగవానుడు ఒకరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి. రాహు భగవానుడు 6వ స్థానంలో ఉండి చాలా డిప్లొమసీ, కన్యా అంటేనే డిప్లొమసీ. చంద్రుడు కన్యలో ఉంటాడని బిజినెస్ మ్యాన్. సో అందులో రాహు సపోర్ట్ చేస్తున్నా అంటే డిప్లొమసీ అనమాట. చాలా డిప్లొమాటిక్ అప్రోచ్ ఉంటుంది వీళ్ళకి. ఎదిగి సాధించుకొస్తారు. రాహు 6వ స్థానంలో ఉంటే ఎదుటి వారి నుంచి కొట్టుకొని తీసుకొని వస్తారు, గెలిపించుకొని. సో అదొకటి సపోర్ట్ చేస్తుందండి. అదొకటి వీళ్ళకి మంచి స్ట్రెంత్ అనమాట. చిన్న స్ట్రెంత్ కాదు, పెద్ద స్ట్రెంత్ అది. సో వీరికి ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది, సప్తమ స్థానంలో శని కుజ భగవానులు ఉన్నారు. వాళ్ళతో పాటు బుధుడు వెళ్ళి రాష్ట్రాధిపతి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. రాష్ట్రాధిపతి అక్కడ కూర్చొని ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా అంటే లేదండి, రాష్ట్రాధిపతి అక్కడ నీచపడిపోయాడు. సో బలమే లేదు. ఈయన కొట్లాడడానికి ఫైటింగ్ చేసినా ఏం చేసినా రిజల్ట్ అనేది రాదనమాట. అంటే లేట్గా అనమాట, చాలా లేట్గా వస్తుంది. ఎంత ఎఫర్ట్ చేసినా స్లోగా, చాలా స్లోగా, ఇక ఇంత నా వల్ల కాదు అనేదాకా తీసుకుపోతుంది అనమాట. సో చివరికి గెలుస్తామంటే అక్కడ శని భగవానుడు ఉన్నాడు. మనం బేసిక్స్ ఫాలో అవ్వకపోతే అక్కడ ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. కుజుడు ఉన్నాడు. కుజుడు ఏం చేస్తాడు, అతి ఆవేశం అన్నమాట, తొందరపాటు నిర్ణయాలు. రైట్ నౌ ఇప్పుడు అయిపోవాలి ఈ పని, ఆవేశం ఎక్కువ కలిగిస్తాడు అనమాట. ఆవేశం ఎక్కువ కలిగిస్తాడు, మొండితనాన్ని పెంచుతాడు శని కుజుల కలయిక. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది కన్యా రాశి వాళ్ళు. పార్ట్నర్షిప్కి సంబంధించిన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ అయితే అవి, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించినవి. సో చాలా ఓపికగా ఉండాలి పార్ట్నర్షిప్కి సంబంధించి కన్యా రాశి వాళ్ళు. సో ఇందులోంచి ఇప్పుడు 8వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. పేయాధిపతి పోయి 12వ స్థానాధిపతి పోయి 8వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఆల్ ఆఫ్ సడన్ ఎక్స్పెండిచర్ ఇస్తుంటాడు. ఎక్స్పెండిచర్ ఎలా ఇస్తాడు సూర్యభగవానుడు అంటే, ఈగో కోసము, ప్రెస్టేజ్ కోసం పోయి ఖర్చు విపరీతంగా పెడతారు. అష్టమంలో ఉన్న శుక్రుడు ఏం చేస్తాడు, శుక్రుడు ఖర్చు పెట్టడానికి ఆయన విపరీతంగా ఖర్చు పెట్టించే పర్సనే. కాకపోతే ఏంటంటే పాజిటివ్ సైడ్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు శుక్రుడు. అష్టమ శుక్రుడు యోగకారకంగా ఉంటాడు, పాజిటివ్ సైడ్ తీసుకొస్తాడు. కానీ సూర్య శుక్రుల కలయికలో సూర్యుడే గెలుస్తాడండి. సూర్యుడు ఎటు అంటే అటు తీసుకుపోతాడు. సూర్యుడు కొంచెం ఇమేజ్కి డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో మీరు ప్రెస్టేజ్ పరంగా వెళ్ళి ఎటువంటి ఖర్చు పెట్టుకోకండి, ప్రెస్టేజ్కి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇమేజ్కి డ్యామేజ్ చేసుకోవేటట్టు, పరువు తీసుకునేటట్టు పార్ట్నర్షిప్కి సంబంధించిన పనులు ఏం చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి ఆ విషయాల్లో. ఇంకా వచ్చేసి వీరికి వృత్తి స్థానంలో గురువు ఉన్నాడు 10వ స్థానంలో. వృత్తి స్థానం 10వ స్థానంలో గురువు యోగించాడండి, అనుకూలంగా లేడు. సో ఆటంకాలు కలుగుతుంటాయి వృత్తిలో. సో ఇథిక్స్ అనేటి, స్టాండర్డ్స్ అనేవి వృత్తిలో మెయింటైన్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయి వీరికి. ఇప్పుడే కాదు, ఈ మంతే కాదు, ఎప్పటి వరకు జూన్ 2 వరకు వీళ్ళు వృత్తిలో కొంచెం ఇథిక్స్, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు అనేవి తగ్గుతాయి వీళ్ళకి, ఎస్పెషల్ కన్యా రాశి వారికి. సో కేతు 12లో ఉన్నాడు. కేతు 12లో ఉండి ఖర్చు, అప్పుడప్పుడు అనుకోకుండా సడన్గా ఖర్చులు పెట్టిస్తూనే ఉంటాడు కేతు. సో ఈ పారామీటర్లో ఇలా ఉందండి. సో ఓవరాల్గా డిప్లొమసీగా మెయింటైన్ చేయడానికి రాహు భగవానుడు చాలా గట్టిగా ఉన్నాడు. ఆయనను నమ్ముకొని డిప్లొమసీగా అప్రోచ్ అవ్వండి. ఓపికతో టెంప్ట్ అవ్వకుండా
కుజభావనుడు విపరీతమైన ఆవేశానికి, క్షణిక ఆవేశానికి లోన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మొండితనం అనేది ఉంది పార్ట్నర్షిప్లో. డిప్లొమసీగా వెళ్ళండి. వీరికి పాటించవలసిన రెమెడీస్ వచ్చి సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని భగవానునికి తైలాభిషేకం చేసుకోవడం, శని జపం, శని మంత్రం జపించడము, శని ప్రదక్షిణలు 19 సార్లు చేయడము మంచిది. మరియు రాశినాథుడు బుధుడు నీచబడ్డాడు కాబట్టి నల్ల ఆవుకి ఆకుపచ్చ గడ్డి పెట్టండి. మార్నింగ్ ఈవినింగ్ టూత్ బ్రష్ చేసుకోండి. బుధ భగవానుడు టీత్ కూడా అధిపతి. సో మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకుని ఆల్రెడీ చేసుకునే ఉంటారు అందరూ, కాకపోతే జస్ట్ రిమైన్ లాగా తీసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకుని ఆయన కొంచెం పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తాడు రాశినాథుడు. సో రిజల్ట్ అయితే అంత స్పాట్గా లేదండి, చాలా ఓపిక్గా పాజిటివ్ రిజల్ట్ లేకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ కాకుండా చూసుకోండి ఈ కన్యా రాశి వారికి. థ్యాంక్ యూ అండి. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు కామెంట్స్ తెలియజేయండి. మీ కామెంట్స్ అంటే మాకు మోటివేషన్ అయ్యి నెక్స్ట్ వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.